హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మీరు అనుకుంటే, మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. రోజులాగే ఆ రోజు సాయంత్రం కలుసుకున్న ముకుందరావు, సుబ్రహ్మణ్యం వాళ్ళ వీధి చివరన ఉన్న టీ కొట్టులో టీ తాగి, ఆ పక్కనే ఉన్న పార్కులోకి వెళ్లి కూర్చున్నారు. రోజూ కలిసిన దగ్గర నుంచి గలగలా మాట్లాడే ముకుందరావు ఆ రోజు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటం గమనించిన సుబ్రహ్మణ్యం, ఏంటి ముకుందరావు, ఈరోజు ఏమీ మాట్లాడకుండా అలా ముభావంగా ఉన్నావేంటి? ఏమైంది? ఒంట్లో ఏమైనా బాగాలేదా? అడిగాడు సుబ్రహ్మణ్యం. అందుకు ముకుందరావు కాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి, ఒంట్లో బాగానే ఉంది, మనసే ఏం బాగాలేదు అని జవాబిచ్చాడు. మనసు బాగాలేదా? ఎందుకు? ఏదైనా సమస్యనా? అడిగాడు సుబ్రహ్మణ్యం. చూసే వాళ్ళకి నాదొక సమస్యలా అనిపించకపోవచ్చు. నా మటుకు నాకు మాత్రం సమస్యనే అన్నాడు ముకుందరావు. తన స్నేహితుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక సుబ్రహ్మణ్యం, ఏం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదే అన్నాడు. అందుకు ముకుందరావు, నాకిద్దరు కొడుకులుండి కూడా ఎవరూ లేని వాళ్ళ ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ అవస్థలన్నీ తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఏమైనా అంటే, నాన్నా, నీకే లోటు లేకుండా ఉండటానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం కదా! సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి నిన్ను చూసి వెళ్తున్నాం కదా అంటున్నారు. వాళ్ళంటున్నట్టుగా నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఏం లాభం? ఆప్యాయంగా పలకరించే దిక్కు లేదు. పిల్ల చదువులు పూర్తయి ఇక్కడే ఉద్యోగాలు చూసుకుంటాం నాన్న అంటే, మీరు నాలాగా ఇక్కడే ఉద్యోగాలు చేస్తే అప్పుడు మీకు నాకు పెద్దగా తేడా ఏముంటుంది? తండ్రి కన్నా కొడుకులు ఒక అడుగు ముందే ఉండాలి అని నా ఇద్దరు కొడుకులను అమెరికా పంపించాను. పిల్లల్ని అమెరికాకు పంపించడం అదేదో పెద్ద స్టేటస్ సింబల్‌గా భావించాను. నీకేంటి, ఈ కొడుకులిద్దరూ అమెరికాలో ఉంటున్నారని అందరితో అనిపించుకుంటే గర్వంగా ఉంటుందనుకున్నాను కానీ, ఈ వయసులో పిల్లలు లేకుంటే బ్రతకడం ఎంత కష్టమో నాకప్పుడు అర్థం కాలేదు అన్నాడు ముకుందరావు. నీ కొడుకులిద్దరు అమెరికాలో ఉన్నా మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా! ఇంతలోనే ఏమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు ముకుందరావు? అడిగాడు సుబ్రహ్మణ్యం. "హ్మ్. మొన్నటి వరకు బాగానే ఉన్నాను. 2 రోజుల క్రితం మన స్నేహితుడు రాజారాం వాళ్ళ మనవడి పుట్టినరోజుకి పిలిచాడు కదా! నువ్వూ వచ్చావు కదా! వాడి మనవడి పుట్టినరోజుకి. రాజారాం ఇద్దరు కొడుకులు వాడితోనే, వాడి ఇంట్లోనే ఉంటున్నారు. రాజారాం కొడుకులిద్దరు కోడళ్ళు రాజారాం దంపతులిద్దరిని ఎంత బాగా గౌరవిస్తున్నారు. వాళ్ళు అడగకుండా ఏ పని చేయటం లేదు. కొడుకులు, కోడళ్ళు వాళ్ళ పిల్లలతో రాజారాం ఇల్లు కలకల్లాడిపోతుంది. మనం అక్కడ ఉన్నది కొద్దిసేపే అయినా చూడముచ్చటగా అనిపించింది. కుటుంబం అంటే అలా ఉండాలి. ఆప్యాయతలు, అనుబంధాలకు హరివిల్లులా ఉంది రాజారాం వాళ్ళ ఇల్లు. అంతెందుకు, నీకు మాత్రం ఏమైంది? నీ ఒక్కగానొక్క కొడుకు నీతో పాటు ఉండట్లేదా? మీకు ఏ లోటు లేకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వాళ్ళ పిల్ల ఆలనా పాలనా చూసుకుంటూ మీ దంపతులిద్దరూ సంతోషంగా లేరు? మీ అందరినీ చూస్తుంటే నాకు కూడా నా కొడుకులు, కోడళ్ళు, మనవడు, మనవరాలు గుర్తొస్తున్నారు. వాళ్ళందరితో సంతోషంగా ఉండాలనిపిస్తుంది. నాన్న ఇది కావాలా, అది కావాలా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి మందులు వేసుకుంటున్నారా? రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారా? అని ఒకరు కాకపోతే ఒకరు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు. ఫోన్‌లో ఎన్ని జాగ్రత్తలు చెప్తే ఏం లాభం? మనిషి మన పక్కనే ఉన్నాడన్న ధైర్యం ఉండదు కదా! అన్నాడు ముకుందరావు. అందుకు సుబ్రహ్మణ్యం, టెక్నాలజీ అభివృద్ధి చెందిన రోజులంటే వేరు. టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకొచ్చాయి. అందులో నుంచి మనల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంతసేపైనా చూడొచ్చు, మాట్లాడొచ్చు. వాళ్ళతో మాట్లాడుకుంటూ మనం మన పనులన్నీ చేసుకోవచ్చు. మనిషి మనతో పాటే మన పక్కనే ఉన్నట్టుంటుంది. ఇవాళ రేపు పిల్లలు దూరంగా ఉంటున్నామన్న బాధ లేదు అన్నాడు సుబ్రహ్మణ్యం. అలాంటివి ఇంకెన్ని వచ్చినా మనిషి మన పక్కనే ఉన్నాడన్న ధైర్యం కలగదు కదా సుబ్రహ్మణ్యం. మానసికంగా వాళ్ళు మనకు దగ్గరగా ఉంటే సరిపోతుందా? భౌతికంగా ఉన్నప్పుడే కదా వాళ్ళతోనే మనం కలిసి ఉన్నామనే తృప్తి కలుగుతుంది. నా భార్య నన్ను విడిచి వెళ్ళిన కారణంగా
ఇంత వయసొచ్చినా ఇప్పటికీ నా పనులన్నీ నేనే చేసుకోవాలి. నాన్నకి వంట చేసుకోవడానికి ఇబ్బందవుతుందని ఓ వంట మనిషిని ఏర్పాటు చేసి వెళ్లారు. తను ఉదయాన్నే వచ్చి వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అన్నీ సర్ది వెళ్తుంది. నేను తినే సమయానికి అవి పూర్తిగా చల్లారిపోయి నా ఆకలి చచ్చిపోతుంది. పోనీ అదేదో తిందామా అంటే ఒంటరిగా కూర్చుని నాకు నేనే వడ్డించుకొని తినాలి. అదే మన అనే మనిషి ఉంటే వీళ్ళకి తినమని గుర్తు చేస్తారు. పక్కనే కూర్చుని ఆప్యాయంగా వడ్డిస్తారు. మన ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. కానీ నాకు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. మొన్న నా ఇద్దరు కొడుకులు ఇండియాకొచ్చినప్పుడు, నాన్న ఈ టీవీ పాతదైపోయిందని అప్పుడెప్పుడో 10, 15 సంవత్సరాల క్రితం నేను కొనుక్కున్న టీవీని అవతల పారేసి పెద్ద టీవీ తీసుకొచ్చి గోడకు తగిలించారు. అందులో అయితే బొమ్మ బాగా కనబడుతుంది నాన్న. నీకు నచ్చిన పాత సినిమాలు, కొత్త సినిమాలు ఏవి కావాలంటే అవి ఇందులోనే చూసుకోవచ్చు. చాలా కాలక్షేపంగా ఉంటుంది అన్నారు. అలాగే నాన్న, ఇండియాలో వాతావరణం ఇదివరకట్లా లేదు. చలికాలంలో కూడా చాలా ఉక్కపోతగా ఉంటుంది. ఇక మీదట మీరు ఆ ఉక్కపోత బాధను భరించాల్సిన అవసరం లేదని ఇంటికి సెంట్రల్ ఏసీ పెట్టించారు. ఇప్పుడు ఎంత చల్లగా ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. మీరిక కాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం లేదు నాన్న అని చెప్పి వెళ్ళిపోయారు. ఎంతసేపని వాటి మధ్య ఒంటరిగా గడపను. అంత పెద్ద ఇంట్లో ఎటు చూసినా ఎవరూ కనిపించరు. నేనొక్కడినే బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ళదీయాల్సి వస్తుంది. ఎప్పుడైనా నా కొడుకులు ఫోన్ చేసినప్పుడు ఒక్కడినే ఉండలేకపోతున్నానరా అంటే, పోనీ మీరు మా దగ్గరికి వచ్చేయకూడదు నాన్న, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయమంటారా అని అడుగుతారు. ఈ వయసులో అక్కడి భాష సాంప్రదాయాలకు నేనేం అలవాటు పడతానని నేనేం రాలేనురా అంటాను. అక్కడికి పిల్లలిద్దరినీ అమెరికాకు పంపించాలి. రాజ్యంలో నా భార్యతో ఉన్నప్పుడల్లా తను నాతో వద్దని వాదించేది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ తక్కువ సంపాదించినా పర్వాలేదండి. మన పిల్లలిద్దరూ మన కళ్ళ ముందున్నప్పుడే సంతోషం. వాళ్ళు మనకు దూరంగా ఉంటూ లక్షలు లక్షలు సంపాదించి పంపినప్పుడు ఉండదని. వృద్ధాప్యంలో పిల్లల తోడు మనకు చాలా అవసరం అండి. వాళ్ళు మనకు దూరం అయితే తట్టుకోలేమని అనేది. తనెంత చెప్పినా అర్థం చేసుకోకుండా పిల్లలిద్దరిని అమెరికాకు వెళ్ళాల్సిందని పంపించాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇలా బాధపడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలే సుబ్రహ్మణ్యం అన్నాడు ముకుందరావు. స్నేహితుడు చెప్పిందంతా విన్న సుబ్రహ్మణ్యం కాసేపు మౌనంగా ఉండి, రెక్కలొచ్చిన పక్షి గూటిని వదిలి ఎలా అయితే తన దారి తను చూసుకుని వెళ్ళిపోతుందో మన పిల్లలు కూడా అంతే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగడం అనే నమ్మకం వస్తుందో వాళ్ళలో స్వార్థం పెరిగిపోతుంది. ఇంకెవరి మీదో ఎందుకు ఆధారపడి బ్రతకాలని వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. అయినా నువ్వు అదృష్టవంతుడే ముకుందరావు. నీ పిల్లలిద్దరూ అలాంటి వాళ్ళు కాదు. అయినా నువ్వు కోరుకున్నది కూడా అదే కదా. నీ కొడుకులిద్దరూ ఉన్నత స్థాయిలో ఉండాలని కష్టపడి వాళ్ళని చదివించి ఈ స్థాయిలో ఉండేలా చేసావు. ఇంకెందుకీ బాధ? ఇందాక అదేదో అన్నావు కదా, రాజారాం కొడుకులు నా కొడుకు మీతోనే ఉంటున్నారు కాబట్టి మేమంతా సంతోషంగా ఉన్నామని తెగ సంబరపడ్డావు కదా. అంతా కలిసి ఒకే దగ్గర ఉంటున్నాం కాబట్టి సంతోషంగా ఉంటున్నారనుకుంటే ఇలా. మా పిల్లలు మేము మా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాం, ఏదీ లేదనకుండా అన్నీ సమకూర్చి పెడుతున్నామని గొప్పగా చెప్పుకుంటారు. మేము వాళ్ళ ఇంట్లోనే ఉన్నా అమ్మా నన్ను పలకరించే సమయం వాళ్ళకుండదు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి తీసుకెళ్ళరా అంటే వాళ్ళకి తెలిసిన ఓ 4 మాత్రలు ఇచ్చి వేసుకోనన్నా అదే తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు నాకు హాస్పిటల్‌కి తీసుకెళ్ళేంత టైం లేదు అంటారు. అవన్నీ లేకుండా బాగానే ఉంటుంది కానీ, కోడళ్ళతో చీదరింపులు, తన భర్త సంపాదించిందంతా మేం కూర్చొని తేరగా తింటున్నామని నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, వాళ్ళకి మేమేదో భారంగా ఉన్నామని మమ్మల్ని దెప్పిపొడవటం, అవన్నీ భరించడం కన్నా అవేవీ లేకుండా నీలాగా ఒంటరిగా ఉండటమే హాయి. తల్లిదండ్రులను అర్థం చేసుకునే కొడుకులు, కోడళ్ళు ఉంటే బాగానే ఉంటుంది. అవేవీ లేకుంటేనే పరిస్థితి మాలా ఉంటుంది. మా కుటుంబంలో జరిగేది పైకి చూసి నిజమనుకుని మురిసిపోయి, నాకు అలాంటి పరిస్థితి లేదని బాధపడుతున్నావా? నీకు రాజారాం చెప్పలేదు కానీ, వాళ్ళింట్లో కూడా పరిస్థితి మా ఇంట్లో లాంటిదే. ఏం చేస్తాం? పిల్లలు ఇలా చూసినా మనం బ్రతికున్న రోజులు
వాళ్ళ మీద ఆధారపడక తప్పదు కదా! నీకు నీ కొడుకులిద్దరూ దూరంగా ఉన్నా వాళ్ళకి నీ మీద శ్రద్ధ ఉంది ముకుందరావు. నాన్న ఒక్కడే అక్కడ ఎలా ఉన్నాడో ఏమోనని రోజూ ఫోన్ చేసి మాట్లాడతారు. నీకెలాంటి ఆరోగ్య సమస్యలు రావద్దని రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోమని ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తారు. వాళ్ళు మాత్రం ఇంకెన్ని రోజులు నీకు దూరంగా ఉంటారు? ఇంకో 3, 4 సంవత్సరాలైతే ఇండియాకి తిరిగొచ్చేస్తారులే. అయినా నువ్వు మరీ ముకుందరావు. నీకేమంత వయసయిపోయిందని 65 ఏళ్లకే 80 సంవత్సరాల వృద్ధుల్లా ఇంకొకరి సహాయం లేకుండా ఉండలేకపోతున్నావు. పక్షులు చూడు, అవేమైనా వాటి పిల్లల మీద ఆధారపడి బ్రతుకుతున్నాయా? వాటి బ్రతుకు అవి బతకడం లేదా? మనం కూడా అంతే. మనకిప్పుడే వయసయిపోయిందనే భ్రమలో ఉండకుండా ఇంకా నాకు శక్తి ఉందనుకుని బతకాలి. అప్పుడే మనలో కొత్త ఉత్తేజం వస్తుంది. నీ దగ్గర డబ్బుంది. ఒంట్లో శక్తి ఉంది. ఏదైనా నలుగురికి ఉపయోగపడగలిగే నీకు వ్యాపకం ఉండేలా ఏదైనా పని చెయ్యి అన్నాడు సుబ్రహ్మణ్యం. ఈ వయసులో నేను చేయగలిగానంటే పనులే ఉంటాయి అడిగాడు ముకుందరావు. అందుకు సుబ్రహ్మణ్యం ఎందుకుండవు ఆలోచించాలి కానీ బోలెడు మార్గాలుంటాయి అని కాసేపు మౌనంగా ఉండి ఏదైనా సామాజిక సేవా కార్యంలో పాల్గొను. ఎలాగో నేను ఖాళీగానే ఉంటున్నాను కదా! రేపటి నుంచి మనిద్దరం ఆ పనిలో ఉందాం. అంతేకాని నా కొడుకులిద్దరూ నా దగ్గర లేరని బాధలో ఉండకు. దానివల్ల లేనిపోని జబ్బులొచ్చి మీద పడతాయి. భవిష్యత్తు బావుంటుందని అంత దూరం వెళ్ళిన వాళ్ళని ఏమని రమ్మంటావు? ఎలాగో నీకు పూర్తిగా చేతకాని రోజున నీ పరిస్థితి చూసి వాళ్ళే వస్తారు. ముందు మన రెక్కల కష్టాన్ని నమ్ముకోవాలి. ఆ తర్వాతే పిల్లల మీద ఆధారపడాలి అన్నాడు సుబ్రహ్మణ్యం. నువ్వు చెప్పింది నిజమే సుబ్రహ్మణ్యం. కానీ అప్పుడప్పుడు ఒంటరి వాళ్ళనే బాధ నన్ను కృంగతీస్తుంది. ఎప్పుడైనా పిల్లలతో కలిసిన మీలాంటి తల్లిదండ్రులను చూసినప్పుడల్లా నా పిల్లలు నా దగ్గర లేరని బాధగా అనిపిస్తుంది అన్నాడు ముకుందరావు. చెప్పాను కదా ముకుందరావు, మేము మా పిల్లల మీద ఆధారపడి ఏ మాత్రం సుఖంగా బ్రతుకుతున్నామో నీలాగా చూసే వాళ్ళకి దూరపు కొండలు నునుపు అన్నట్టుగా కనబడుతుంది. మనుషులు సాధ్యమైనంత వరకు స్వతంత్రంగా బ్రతకడమే మంచిది. సరే పద, ఇప్పటికే బాగా ఆలస్యమైందని సుబ్రహ్మణ్యం లేచి నడవబోతుంటే ముకుందరావు కూడా లేచి సుబ్రహ్మణ్యంతో పాటు అడుగులేశాడు. నువ్వు చెప్పింది నిజమే సుబ్రహ్మణ్యం. అందరం కలిసి ఉంటే మనస్పర్ధలు వస్తాయేమో. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం ఎవరి మీద ఆధారపడకుండా ఉంటేనే మనిషికి విలువ. నువ్విదంతా చెప్పాక ఇప్పటిదాకా నా మనసులో ఉన్న దిగులంతా పోయి నాలో ఏదో కొత్త ఉత్తేజం నింపుకుంది. సరే రేపు కలుద్దాం సుబ్రహ్మణ్యం అని ముకుందరావు తేలికపడిన మనసుతో ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.